దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు రెండు విషయాలను మీతో పరిశుద్ధ గ్రంథంలో నుంచి పంచుకుంటాను. ఇదే మత్తయి సువార్తలోనే ఒక రెండు విషయాలు నేను మీతో పంచుకుంటాను ప్రభు సన్నిధిలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలంట? ప్రకాశింప నీయాలి అనేటటువంటి మాట ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నాటి సార్వత్రిక సంఘానికి, నేటి సార్వత్రిక సంఘానికి దేవుడు చెప్తూ అంటున్నాడు, మనుషులు మన యొక్క సత్క్రియలను వారు చూచి ఏం చేయాలంట? మన తండ్రిని ఏం చేయాలంట? మహిమపరచున్నట్లుగా మన వెలుగు ఈ లోకంలో ఏం చేయాలంట? ప్రకాశించాలి అని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవుడు ఎక్కడున్నా కూడా మండుచు ఉన్నటువంటి దీపం లాంటి వాడని లేఖన భాగం ఏం చేస్తూ ఉంటుందంటే సెలవిస్తూ ఉంటుంది. మనము ఉద్యోగంలో ఉన్నా, మనము వ్యాపారంలో ఉన్నా, మనము ఏ స్థలంలో ఉన్నా కూడా అనేకులకు మనం ఏమి ఇవ్వాలంట? వెలుగునిచ్చేవారై ఉండాలి. మనం చూడండి, మనందరికీ ఈ యొక్క సమయంలో మనందరము కూడా ఈ చక్కటి వెలుతురులో మనం ఉన్నామంటే దీనిని కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి మనం చూడగలిగితే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన బాల్యంలో నుంచి చక్కగా తాను స్కూల్కి వెళుతున్నాడు. 5th వరకు కూడా సరైనటువంటి స్కూల్ లేదు. అయితే ఒక స్కూల్లోనికి వెళ్ళినప్పుడు టీచరు అతనికి ఒక లెటర్ రాసిచ్చి మీ తల్లికి ఇమ్మని చెబితే ఆ లెటర్ని తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చాడు. ఆ తల్లికి ఇచ్చినప్పుడు ఈ టీచర్ గారు నా మీద ఏమన్నా కంప్లైంట్ చేసిందా? లేదు. ఏమి రాసిందని తన తల్లి అడిగితే తల్లి అతనితో చెప్పిన మాట, ఇదిగో ఎడిసన్ టీచర్ ఏమందంటే, నీవు చాలా జ్ఞానంగా చదువుచున్నావు, నీకు చెప్పటానికి మా యొక్క జ్ఞానం ఏమవట్లేదని చెప్పింది, సరిపోవట్లేదు. కాబట్టి ఇంకొక చోట అతన్ని చేర్పిమని ఎవరిని గుచ్చి? థామస్ ఆల్వా ఎడిసన్ గుచ్చి చెప్పారు. అయితే తన తల్లి 5th 6th నుంచి 10th క్లాస్ వరకు తనకు ఆమె టీచర్గా ఉండి ఏం చేసిందంట? చక్కగా చదువు నేర్పించింది. నేర్పించడమే కాదు, అతని యొక్క బాల్యములో ప్రతిదినము కూడా అతనికి తన తల్లి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానములన్నిటినీ కూడా చేతబుచ్చి అతని చేత చదివించి ఆ వీతిగా ప్రార్థన చేస్తూ అతన్ని ఏం చేసిందంట? తన తల్లి పెంచింది. కాకపోతే లోకములో అతని యొక్క అజ్ఞానము కలిగిన వాడు అనుకుని కొద్దిమంది వ్యతిరేకించినా కానీ తన తల్లి ధైర్యము చెలిగిన దేవుని వాగ్దానముల చేత అతన్ని పెంచింది. అతడు ఒక గొప్ప శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. ఆయన చేసినటువంటి ఇన్వెక్షన్స్ అనేవి ఇంచుమించు 1098 ఇన్వెక్షన్స్ ఆయన చేశాడు. ఒకానొక సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని ఏం చేస్తానన్నాడు? వెలిగిస్తానన్నాడు. అన్నట్లుగానే ఈ యొక్క బల్బును ఆయన ఏం చేశాడంట?
కనిపెట్టాడు. ఆయనను దేవుడు వాగ్దానముల చేత ముద్రించబడినటువంటి దేవుని లేఖనముల చేత దేవుడు అతని జీవితాన్ని వెలిగించాడు. ఈ ప్రపంచాన్ని ఈ అంధకారములో నుంచి వెలుతురులోనికి రావటానికి దేవుని వాక్యపు వెలుగులో నుంచి బయలుపరచబడిన అతను ఏం చేస్తాడంట, ఈ లోకాన్ని వెలిగించడానికి ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు క్రైస్తవ దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ ఉన్నా, మనం ఏం చేసినా కూడా లోకంలో ఎలా ఉండాలంట, ప్రకాశించే వారిగా ఉండాలి. ఈ థామస్ అల్వా ఎడిసన్ని తన తల్లి 10th క్లాస్ వరకు చక్కటి మాటలు చెప్పి ఉపదేశములు చేసి పెంచింది. అందుకే ఆ వాగ్దానములు చేత పట్టుకుని నిలబడ్డాడు. ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా అయ్యాడు. ఈరోజు మనం చక్కటి కాంతిలో ఉన్నామంటే ఆయన కనిపెట్టిన బల్బు వలనే. హల్లెలూయా. ఆయన కనిపెట్టినటువంటి ఈ బల్బు వలనే ప్రపంచం మొత్తం కూడా చీకటిని తరిమ కొట్టగలిగిన వెలుగులోనికి రాగలిగాది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మనుష్యులు మన సత్క్రియలను గూర్చి చెప్పుకొనున్నట్లుగా. హల్లెలూయా. వేటిని గూర్చి అంట, మన సత్క్రియలు ప్రజలందరూ కూడా చెప్పుకొనున్నట్లుగా మనం లోకంలో ఏం చేయాలంట, ప్రకాశించాలి. సత్క్రియలు అనేటటువంటివి మంచి క్రియలు. సత్క్రియలు అనేవి మన ప్రవర్తనను, అలాగే మన నడవడికను, అలాగే మన మాట తీరును కూడా ఆ సత్క్రియ అనేది ఏం చేయబడుతుందంటే బయలుపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంటమ్మా, సత్క్రియలు అనేటటువంటిది మంచి క్రియలు. ఏ క్రియలు అంట చెప్పండి, ఏ క్రియలు కలిగి ఉండాలి మనము? మంచి క్రియలు. ఈరోజు చాలామంది లోకంలో చూడగలిగితే వేటి వైపు ఎక్కువ ఆసక్తి ఉంటారు? మంచి పనులు యందు ఉంటారా, చెడు కార్యములు యందు ఉంటారా ఆసక్తి? మనుషులకు ఎప్పుడుకో కూడా మంచి త్వరగా ఎక్కిద్దా మనిషికి? చెడు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మంచి చేయటానికి మనిషికి ఏముండదు, అంత ఇంట్రెస్ట్ కనబడదు. ఏం చేస్తారంటే చెడు తొందరగా ప్రవహించి చెడు తొందరగా వచ్చి మనిషిని ఏం చేస్తుందంట, కిందకు పడివేస్తుంది. దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు చాలామందికి దేని మీద ఉండదు, మంచి చేయటానికి ఉండదు. దేవుడు కోరుకుంటున్నాడు, మన జీవితంలో మంచి క్రియలు కనబడాలి, మన జీవితంలో మంచి పనులు కనబడాలి, మన జీవితాల్లో మంచి క్రియలు దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మన ప్రవర్తన అనేటటువంటిది ఈ లోకంలో మొత్తం క్రైస్తవ దేవుని బిడ్డలను మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు, మన తలంపులన్నిటినీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? లోకం చూస్తూ ఉంది. లోకం చూస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ఈ లోక మనుషుల ఎదుట క్రైస్తవులమైన మనం క్రీస్తును కలిగి ఉన్నాక మన నడవడికి ఎలా ఉండాలంట, విభిన్నంగా, కొత్తగా ఏం చేయబడాలి? మార్చబడాలి. ఎప్పుడు ఉన్నట్లే, ఎప్పుడు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడినట్లుగా వ్యర్థంగా ప్రవర్తించగలిగితే క్రీస్తును నమ్ముకున్న మన జీవితాల్లో మన చుట్టుపక్కల వారికి ఏ ప్రేమను పంచగలుగుతాం? ఏ మంచిని వారికి చేయగలుగుతాం? ఏ క్షేమాన్ని కోరుకోగలుగుతాం? మనమే ఇంకా మన ప్రవక్తల్లో అసూయలు, ఇంకా మనమే మన ప్రవక్తల్లో కోపాలు, ఇంకా మనమే మన ప్రవక్తల్లో ద్వేషాలు పెట్టుకుంటే ఇంకా మంచిని మన బిడ్డలకు ఎలా పంచుతాం? మనం ఎలా ఆ మంచిని లోకానికి ఎలా చాటగలుగుతాం? పైగా మనం చేసే పనులన్నీ దేవుడు నచ్చుకోడు. ఎందుకంటే ఈ హృదయ అంతరంగములో మన ప్రవక్తన ఏంటి, మనం ఎలా నడుస్తున్నామో అనేది కూడా దేవుడు చూస్తూ ఉంటారు. మన భారతదేశపు జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీజీ. ఈ గాంధీజీ గారిని ఒకరోజు ఒక మీడియా ఒక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకానొక సందర్భంలో క్రిస్టియానిటీని గూర్చి మీ అభిప్రాయం ఏంటని గాంధీ గారిని అడిగితే, క్రిస్టియానిటీ అంటే నాకు ఏమాత్రము ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు ఆ మాట ఆయన అన్నాడు అంటే, ఎందుకు ఇష్టం లేదు అని ఆ వ్యక్తి అడుగుతా ఉంటే, క్రిస్టియానిటీ అంటే నాకు ఇష్టం లేదు, కానీ క్రీస్తు ప్రభుల వారంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు క్రిస్టియానిటీ ఇష్టం లేదు అని ఆయన అడిగినప్పుడు, మందిరానికి వస్తారు, ఇంటికాడ అత్తమామలు ఏం చేస్తారు? కొట్టుకుంటారు. అత్తాకోళ్ళు ఏం చేస్తుంటారు?
కొట్టుకుంటారు. అయ్యో, దేవుని సన్నిధికి వస్తారు, జోదమాడతారు, త్రాగుతారు, వ్యసనాల్లోనే ఉంటారు. ఇంకా అయ్యో, దైవ సన్నిధికి వస్తారు, ఈ లోకంలో ఉన్నటువంటి చెడు క్రియలు, చెడు ఆలోచనలు వారు చేస్తూ ఉంటారు. ఇంకా వారి పాపాన్ని, వారు చేసే చెడు క్రియలు విడిచిపెట్టరు. పేరుకు మాత్రం వారు ఏమంటారంటే క్రిస్టియన్స్ అంటారు. అందుకే క్రిస్టియన్స్ అంటే నాకేమి ఉంది? ద్వేషం ఉంది. కానీ క్రీస్తు ప్రభులు వారు అంటే నాకేముందన్నాడు? ఇష్టం ఉంది. క్రీస్తు ప్రభులు వారి వలె ఎవరైనా నడిస్తే, అలాంటి వారిని నాకిస్తే నా భారతదేశాన్ని అయ్యో ఇంకా 150% వాడిని ఇంకా బలంగా రక్షించగలుగుతానని ఆయన ఏం చెప్పాడంట? ఆ మీడియాలో చెప్పగలిగాడు. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవితము సరిగా లేకపోయేసరికి ఈరోజు క్రైస్తవ దేవుని బిడల మీద లోకములో ఏం కలుగుతున్నాయంట? నిందలు, అవమానం కలుగుతున్నాయి. ఎదుటి వ్యక్తి అయ్యో చాలా విధాలుగా మనల్ని అనటానికి కారణం ఏంటంటే మన ప్రవర్తన విధానాన్ని ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం సత్క్రియలు చేస్తే వారిగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు ఈ సత్క్రియలు, మన మంచి ప్రవర్తన లోకములో కొద్ది మందినైనా, అగ్నిలో నుంచి కొద్ది మందినైనా ఎక్కడికి లాగాలంట? ఆ అగ్నిలో పడిపోకుండానట్లుగా, కాలిపోకుండానట్లుగా వారిని పైకి లేపి ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట మనం ఏం చేయాలంట? నిలవబెట్టేవారిగా ఉండాలి. అంటే ఈ మన ప్రవర్తన అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. మన మాట, మన చూపు, మన ఆలోచన, మన తలంపు, మనం మాట్లాడే ప్రతి ఉచ్చారణ ఆ వ్యక్తిని ప్రతిస్పందించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా స్పందింపజేస్తుందో ఆ వ్యక్తి యేసు క్రీస్తుని ఏం చేయగలుగుతాడు? స్వరక్తకుడిగా ఎంచుకుంటాడు. మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పుడు ద్వేషంతో, ఎప్పుడు అసూయతో, ఎప్పుడు కక్షలతో, ఎప్పుడు ఏదో ఒక వివాదంతో, ఎప్పుడు ఏదో ఒక కలతతో మనం ఉంటే మనం చూస్తున్న వారు దేవుని వెంబడిస్తారా? చెప్పండమ్మా. మన ప్రవర్తన, మన ఉన్న పట్టణం, గ్రామం, సమాజంలో సరిగా లేకపోతే మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఇంకొకరు విశ్వసించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే ఈ వీళ్ళే ఎట్లా ఉన్నారంటే క్రిస్టియానిటీ, క్రీస్తుని ఎరిగిన వారు ఇలాగే ఉన్నారేమో అనే ఒక ధరంలోనికి మానవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి మన ప్రవర్తనలో, మన జీవితంలో దానికి మనం ఏమి ఇవ్వకూడదంట? అవకాశము ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఒకవేళ మనము అవకాశాన్ని మనం ఇచ్చామనుకోండి, అపవాదికి మనం ఏమిచ్చిన వారము? చోటిచ్చిన వారం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం మంచి క్రియలు చేయాలి, మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. అలాగే మన మాట కూడా ఎలా ఉండాలంట? మంచి మాటలు. హల్లెలూయా. ఏ మాటలు రావాలి? కొద్దిమంది మాట్లాడితే బైబిల్లో ఉంటుంది, తెరచినటువంటి సమాధి. ఈ తెరవబడిన సమాధి సువాసన వస్తుందా? దుర్వాసన వస్తుందా? దుర్వాసనే. అక్కడ మనుష్యుడు నిలబడగలుగుతాడా? నిలబడలేడు. అంటే కొద్దిమంది నోరు ఎలా ఉంటుందంటే, ఒక్కసారి నోరు తెరిచారంటే తెరవబడిన సమాధి నుంచి ఎంత కంపు దుర్వాసన వస్తుందో, వారి మాటల దుర్గంధం, వారి మాటల యొక్క చెడు, వారి మాటల యొక్క అపవిత్రత ఇతరులను అక్కడ నిలబడనివ్వకుండా ఏం చేస్తుందంట? చేస్తుంది. ఎందుకంటే కొద్దిమంది వారికి దేవుడు చక్కటి నాలుకనిస్తే ఈ నాలుకతో ప్రభువుని స్తుతించవలసిన వారు ఇదే నాలుకతో కొండెములాడతారు. ఇదే నాలుకతో ఏం చేస్తారు? అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. ఇదే నాలుకతో అయ్యో కాని మాటలు ఏం చేస్తారు? పలుకుతూ ఉంటారు. ఇదే నాలుకతో ఉచ్చారణకు అవిధమైనటువంటి వ్యర్థమైన ఉచ్చారణ మాట్లాడతారు. ఒక్కొక్కసారి వారి మాటలను బట్టి ఇతరుల హృదయాలు ఏమైపోతాయి? గాయపరచబడతాయి. వారి నాలుక నుంచి వచ్చి ప్రతి మాట ఎలా కలుగు చేస్తుందంట? తెరవబడిన సమాధి ఎంత దుర్గంధం కలుగు చేస్తుందో ఎదుటి వారికి కూడా అంతే బాధను, అంత దుర్గంధము కలిగిన భయంకరమైన పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మన నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉండాలి? కూరలో ఉప్పు వేస్తే ఎలా ఉండాలి? కూరలో ఉప్పు వేస్తే ఏమొస్తుందమ్మా? వేస్తారా లేదా? ఉప్పు పొట్టి కారం వేసి చప్పిడి గుడి పెడతారా మీ ఇంట్లో? ఏం చేస్తాడు? పళ్ళెము అన్నం ఇసురు కొడతారు లేదా? చప్పిడి గుడి పెడితే నాకేమన్నా షుగర్ ఉందా, నాకేమన్నా బీపీ ఉందా అని చెప్పి ఏం చేస్తారు?
ఎందుకు? రుచి కలిగినటువంటి పదార్థం ఏంటి? కూరకి ఎన్నున్నా కారం వేయొచ్చు, అందులో కావలసిన ఆహార పదార్థాలు ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే తినే ఆహారానికి ఏమి లేదు, రుచి లేదు. అంటే మన మాట ఇతరులకు ఎలా ఉండాలంటే కృపాసహితముగాను రుచికరంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, అలా ఎప్పుడైతే రుచికరంగా ఉంటాయో అప్పుడు ఆ ఇల్లంతా కూడా, ఆ ఇల్లు వాతావరణం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంటిని మనం ఎప్పుడైనా వెళ్ళి చూస్తే ఆ ఇంటిలో సమస్యలు ఉండవు, ఆ ఇంట్లో దుఃఖం ఉండదు, ఆ ఇంటిలో గొడవలు ఉండవు, ఆ ఇంటిలో ఎల్లప్పుడూ కూడా సంతోషము ఆనందము వర్ధిల్లుతూ ఉంటుంది. కారణం ఏంటి? వారి నోటి నుంచి వచ్చే రుచికరమైనటువంటి మాటలు ఆ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంచుతాయంట? సంతోషాన్ని, ఆనందాన్ని ఏం చేస్తూ ఉంటది? కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి మన కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మన నోట ఎల్లప్పుడూ ఎలాంటి మాటలు రావాలి? రుచికరమైన మంచి మాటలే రావాలి. అది దేవుడు కోరుకునేటటువంటి సత్క్రియ. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మన కుటుంబాలు ఏం చేయబడాలంట? కట్టబడుతూ ఉంటే దేవుడు ఈ పట్టణములో దినదినము క్రమక్రమముగా ఏం చేయటం ప్రారంభిస్తాడు? అభివృద్ధి కలుగు చేస్తాడు. అందుకే అంటున్నాడు కదా, మనుషులందరి ఎదుట మన సత్క్రియలు ఎలా ఉండాలంట? ఈ లోకములో వెలిగేటటువంటి దేదీప్యమానమైన వెలుగు ఎలా ప్రకాశిస్తుందో అలా లోకములో మనం ఏం చేయాలంట? ప్రకాశించాలి. హల్లెలూయా. అలా ప్రకాశించాలి అంటే మన జీవితంలో మంచి క్రియలు చేయాలి. రెండవదిగా మన నడవడిక, మంచి ప్రవర్తన మనం నడవాలి. అలాగే మన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలాంటి మాట రావాలి? మంచి మాటలే రావాలి. హల్లెలూయా. రాకపోతే అది ఆ కుటుంబానికి చేటు, ఆ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ఏం కలుగు చేస్తుంది? ప్రమాదమే. అంటారు కదా, ఆమె నోటిలో నోరు పెట్టామా ఇక అయిపోయింది, ఆ ప్రాంతానికి వెళ్ళామా ఇంకా అయిపోయింది అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితులు ఎవరు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మన ప్రవర్తన అనేకులను ప్రభు దగ్గరకు తీసుకురావాలి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? మన ప్రవర్తన అనేకులను, మన రుచి అనేకులను ఎవరి యొద్దకు తీసుకురావాలి? ప్రభు యొద్దకు తీసుకురావాలి. మీరు ఎప్పుడైనా ఒక ఆహార పదార్థం అంటే ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ బిర్యానీ కానీ అక్కడ ఏదైనా ఆహార పదార్థాన్ని తిన్నారు, అది మీకు రుచిగా ఉన్నప్పుడు దాన్ని తిని మీరు మీ తోటి వారికి ఏం చెప్తారు? నేను పలానా ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ బిర్యానీ తిన్నాను, అది ఎంతో రుచిగా ఉంది, అది ఎంతో మంచిగా ఉంది, మీరు కూడా వెళ్ళండి అని వారికి మీరు ఏం చేస్తారు? చెప్పగలుగుతారు. మీరు తిందే కాకుండా వారిని కూడా ఏం చేయటానికి ప్రోత్సహిస్తారు? తినడానికి ప్రోత్సహిస్తారు. అంటే ఒక క్రైస్తవుడు రుచికరమైన పదార్థంగా ఉంటే ఆ రుచికరమైనటువంటి ఆ పదార్థమైన నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికలను బట్టి ఏం చేస్తారంట? ఇదిగో పలానా సహోదరి, ఇదిగో పలానా సహోదరుడు, పలానా కుటుంబము యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, వారు ఎంతో మంచిగా బ్రతుకుతున్నారు, వారు ఎంతో దీవించబడుతున్నారు, మనము కూడా వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి నమ్ముకున్నాము, ఆరాధిద్దామని ప్రజలు వచ్చినట్లుగా. హల్లెలూయా. ప్రజలు మన గురించి ఏం చేయాలంట? చెప్పుకొనున్నట్లుగా మనం కూడా నిలబడాలి. ఒక ఆహారం తినేటటువంటి ఆహార పదార్థం మంచిగా ఉంటుందని మన బంధువులకి ఎలా చెబుతామో మనం కూడా లోకములో నశించిపోతున్న వారు ఉన్నారు, పాపములో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, నరకపు యొక్క పాశముల చేత, సమస్యల చేత కొట్టుమిట్టాడుచున్న అనేకులు లోకములో ఉన్నారు. అలాంటి వారిని మనం ఎవరిని పరిచయాలి? రుచి కలిగిన యేసయ్యను. అంతే కదమ్మా. మనం రుచి చూసి ఎవరిని తెలుసుకున్నాము? దేవుని తెలుసుకున్నాం. మనం పొందినటువంటి ఈ రుచి, ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా వారు కూడా పొందాలి అంటే యేసయ్య ప్రేమను వారికి కూడా మనం ఏం చూపించాలి? రుచి చూచి తెలుసుకున్నట్లుగా వారిని కూడా ప్రభు యొద్దకు ఏం చేయాలంట? నడిపించాలి. అలా నడిపించగలిగితే వారు ప్రభువుని విశ్వసించగలుగుతారు. ఆ విశ్వాసము ద్వారా దేవుడు వారిలో ఆయన కార్యసిద్ధి చేయగలుగుతారు. వారు కూడా లోకములో ఒక గొప్ప
దేదీప్యమానమైనటువంటి ప్రకాశవంతమైన వెలుగుగా వారి కుటుంబాలు ప్రకాశింపబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా సత్క్రియలను జరిగించు వారమై ఉందుముగాక. హల్లెలూయా. మరొక మాట, ఒకటి సత్క్రియలను గురించి చెప్పాను. రెండవదిగా ఇంకొక మాటను మీకు తెలియజేస్తాను. అదే మత్తయి సువార్త 1:2 మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 1-2 మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2. మనుష్యులకు కనబడనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూడండి, మీరు ఫలము ఏం చేయరంట? చూడండి, ఇక్కడ అంటున్నాడు, మనుషులకు కనబడాలని వారి ఎదుట మనం ఏం చేయొద్దంట? ఒకటి, మనం సత్క్రియలు చేయాలి, కంటికి కనబడాలి. అవి ఏం చేయాలంటామా? మనం చేసే సత్క్రియలు ఎవరికి కనబడాలి? మనుషులందరికీ కనబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మనం చేసే నీతి క్రియలు మనుషులకు కనబడకుండా ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. అవునా కదమ్మా? కోవిడ్ టైంలో చాలామంది గొప్ప గొప్ప వారి సహాయం చేశారు. వారు కొద్దిగానే కనిపించారు, కానీ ఒక్కొక్కరు చిన్న సహాయం చేసిన ప్రపంచం మొత్తాన్ని నేనే పోషించినట్లు కొద్దిమంది ఏం చేసుకుంటారు? టామ్ చేసుకునే వాళ్ళు లేకపోలేరు. ఇక్కడ వాక్యం అంటుంది, మన నీతి క్రియలు ఏం చేయబడాలంట? జాగ్రత్తగా, అంటే మనుషులకు కనబడకుండా ఏం చేయాలంట? దాచుకోవాలి నీతి క్రియలు. అందులో ఒకటి ప్రార్థన. అందులో ఒకటి ఏంటంటమ్మా? ప్రార్థన. మనం చేసే ప్రార్థన ప్రజలందరూ వినాలని బహిరంగంగా ప్రార్థన చేయొద్దు. మన రహస్యమందు మనకు ఫలమిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. ఆయన మన ప్రార్థన వినుచున్నాడు. మన కన్నులు, మన మనసు, మన ఆలోచనలో ఏదైతే తలంచుచున్నావో అవన్నీ ఎరిగిన దేవుడు ఎవరో? మన ప్రభు అయిన యేసయ్య. ఎరిగిన దేవుడు నీలో ఒక గొప్ప కార్యసిద్ధిని చేయాలి అంటే ఒక విషయం, నీ ప్రార్థన మరుగై ఉండాలి. హల్లెలూయా. మరుగై ఉంటేనే పరలోకములో దాగి ఉన్న మరుగైన దేవుని కార్యాలు నీవు అనుభవించదువుగాక. హల్లెలూయా. మనుషులు కనబడాలని నేనే ప్రార్థనాపరుడంటే చెప్పుకుంటే సరిపోదు. నీవు రహస్యమందు ఒక గంటైనా, ఒక అర్ధ గంటైనా ప్రభు ఎదుట మోకరించి నీ విన్నపం, నీ కష్టం, నీ కన్నీరు, నీ దుఃఖము ప్రభు ఎదుటకు వినిపించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వినిపిస్తామో, ఎప్పుడైతే మనం తెలియజేస్తామో, మన ప్రార్థన మన బ్రతుకులను మార్చగలుగుతుంది. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఇంచుమించు ఆమె 40 ఏండ్ల నుంచి ఒక మంచి భక్తి కలిగిన తల్లి. తన భర్త కఠినమైన తాగుబోతు. రోజుకు 600 సంపాదిస్తాడు, 500 తాగుతాడు, 100 రూపాయలు తెస్తాడు. ఆ 100 రూపాయలు తాగిన దానికి తినటానికి 50 రూపాయలు ఏం చేస్తాడు? ఖర్చు చేసుకుంటాడు. తీసుకొచ్చి 50లో తాను సిగరెట్, బీడీ తాగటానికి ఒక 20 రూపాయలు ఖర్చు చేసి 30 రూపాయలు తీసుకొచ్చి ఆవిడికి ఇచ్చేవాడు. ఆ 30 రూపాయలతో ఇంచుమించు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లల్ని. ఆమె తను కష్టపడుతూ, అయ్యో తన భర్త ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె ఏం చేసేదంటే చాలా కష్టపడేది. తన జీవితంలో చక్కగా తన సమీపానున్న ఒక మందిరానికి వెళ్ళి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేది. ఒకరోజు అలా ఆయన ఆమె మందిరంలో నుంచి బైబిల్ తీసుకుని వస్తూ ఉంటే ఆమెను చూసి బాగా కొట్టాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను లేని సమయంలో అని కొట్టాడు. అయినా కూడా ఆమె ఏమీ అనలేదు. ఆయన కొట్టినంతసేపు కొట్టించుకుంది. మరలా ఆయనకు చక్కగా ఆహారం చేసి పెట్టి మరలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఒక తన్ను తన్నాడు. తన్నప్పుడు అలా ముందుకు పడిపోయి ఈ తల పగిలి
రక్తం వచ్చింది. ఆ రక్తం వచ్చినప్పటికీ కూడా అలాగే మోకరించింది. అప్పటి వరకు కాలెత్తి తన్నిన ఆయన రక్తం కారుతున్నా కూడా ఆమె ప్రార్థించటం ఆపట్లేదు. ఏముంది ఈమె ప్రార్థిస్తున్న దేవుడిలో అని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన ప్రారంభించి ఆమెతో కూడా మోకరించాడు. ఆ మోకరించడం అతని బ్రతుకే మార్చబడ్డది. హల్లెలూయా. ఆయన బ్రతుకు మార్చబడ్డది. త్రాగుడు విడిచిపెట్టాడు, పాపం విడిచిపెట్టాడు, జోదం విడిచిపెట్టాడు. ఈ లోకంలో వ్యసనములన్నిటిని విడిచిపెట్టి ఆమెతో పాటు ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకుని ఎక్కడికి వెళ్ళటం ప్రారంభించాడు? మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఆమె చేసే ప్రార్థన త్రాగుబోతు భర్తను మార్చాది. అయ్యో, తనకున్నటువంటి నలుగురు బిడ్డలను పోషించుకొని ఒక ఉన్నతమైన స్థితిలో వారి బిడ్డలను పెంచుకోవటానికి కారణమయ్యాది కేవలం ఒక ప్రార్థన. రహస్యమందు నువ్వు చేసే నీ ప్రార్థన నీ స్థితిగతులను మార్చగలదు. క్రైస్తవుడా, దేవుని విశ్వాస జీవితంలో ఒకటి ఎరుగు, ప్రార్థనకు అసాధ్యమైనది ఈ లోకంలో లేనే. ఆమె చేసిన ప్రార్థన ఆమె జీవితపు చరిత్రనే, నువ్వు చేసే ప్రార్థన నీ ఇంటి భవిష్యత్తును మార్చునుగాక. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎలా ఉండాలంట? రహస్యముగా ఉండాలి. మనుషులు కనబడాలనే, ఏదో మెచ్చుకోవాలనో, అయ్యో గొప్ప చేయాలనే ఆ ప్రార్థన మనకొద్దమ్మా. మన ప్రార్థన మరుగై ఉంటే ప్రభు కార్యము కనపరచబడుతుంది. హల్లెలూయా. అలాగే మన దాన ధర్మాలు అంటే మనం చేసే చిన్న చిన్న సహాయ కార్యాలు అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? రహస్యంగా ఉంచాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని బయలుపరచబడిన ప్రతిదాన్ని మనం ఏం చేసుకోకూడదు? టామ్ చేసుకోకూడదు. కొద్దిమందికి ఏంటి ఇదే పని ఉంటుంది, మనం ఇది చేసాం అది చేసామని చెప్పుకునే పనే ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు ఈ 6వ అధ్యాయము ఈ మొదటి 2 వచనములో, నీతి కార్యాలు, దేవుడు నీకు ఇచ్చిన ధనములో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదములో కొన్ని కార్యాలు మనం ఏం చేయాలంట? జాగ్రత్త. మనుషులు కనబడకుండా వాటిని ఏం చేయాలంట? జాగ్రత్తగా వాటిని మనం చేసుకుంటే అవి మనకేం కలుగు చేస్తాయంట? మేలునే కలుగు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చూస్తున్న పరలోకమందున్న తండ్రి వారి వారి క్రియలను బట్టి వారికి ఏమి ఇస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇంకా అక్కడ వ్రాయబడుతున్న మాటల్లో ఉపవాసమును గురించి కూడా ఒక నీతి క్రియగా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సంబోధిస్తూ ఉంటున్నాడు. అలాగే క్రైస్తవ దేవుని బిడలంగా మన జీవితంలో ఉపవాసము అనేది మన జీవితాలకి, మన కుటుంబాలకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే ఉపవాసము ద్వారా సమస్తమును ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ఆ దినం నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, చేతి పనులు ఉండొచ్చు, వాటన్నిటినీ పక్కన పెట్టి నువ్వు ఏ విషయంలో ప్రభు ఎదుట అడుగుచున్నావో వాటి విషయంలో నువ్వేం చేయాలంట? ఒక శ్రద్ధాశక్తుడివై ఆ ఉపవాస దినమున నిన్ను నీవు ప్రతిష్ఠించుకుని ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. కొద్దిమందికి ఉపవాసం అంటే ఏం చేస్తారు? ఉప్మా తినేసి ఉపవాసం అంటారు, పాలు తాగేసి ఏమంటారు? ఉపవాసం అంటారు. అయ్యో, తినేసి ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే సమస్తమును ఏం చేయాలంట? ఉపేక్షించాలి. పనిని కావచ్చు, ఆహారాన్ని కావచ్చు, నీ పని ప్రతి పరిస్థితిని ఉపేక్షించుకుని ప్రభు ఎదుట మోకరించి ఏం చేయాలి? ప్రార్థించాలి. దేని కొరకు ప్రభు ఎదుట ఉపవాసం ఉన్నావో ఆ కార్యస్థితి జరగాలి అంటే నీ ఉపవాసం ఎలా ఉండాలి? కఠినముగా ప్రభు ఎదుట కనబడాలి. హల్లెలూయా. నీవు అడుగుతున్నది సాధించాలంటే నీవు ఉపవాస ప్రార్థన కావాలి. ప్రభు ఎదుటకు చాలాసార్లు ప్రజలు అలాగే శిష్యులు ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి తన తండ్రి తన కుమారుడిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చాడు. అయితే ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపల శిష్యులకు ప్రార్థించమని చెప్తే శిష్యులు అందరూ ప్రార్థన చేశారు, కానీ అతనికి ఉన్నటువంటి ఆ దయ్యం అతను ఏం చేయలేదంట? విడిచి వెళ్ళిపోలేదు. ఈ లోపల యేసయ్య రానే వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీ శిష్యులు ప్రార్థించారు, ప్రార్థించినా కూడా నా కుమారుడికి పట్టినటువంటి ఈ దయ్యము విడిచిపోవట్లేదు. అతన్ని నీటిలో పడేస్తుంది, అగ్నిలో పడవేస్తుంది, కొండలు బీటలు కలిగిన ఎక్కడ పడితే అక్కడ పడవేస్తుంది. అతన్ని పుట్టుకతో ఏం చేస్తుందంట? మోగవానిగా
చేసింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అపవాదిని గద్దించగా అతనిలో ఉన్నటువంటి ఆ దురాత్మ పోయింది. అతని స్వరం ఏం చేయబడ్డది? మరలా పెకలించబడి స్వరపేటిక సరిచేయబడి మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత శిష్యులు వచ్చి ఆయన అడుగుతా ఉన్నారు, ఇది దేని వల్ల సాధ్యము అంటే ప్రార్థన వలన. ఆ పైన ఒక ఫుట్నోట్లో ఉంటది మార్కు సువార్తలో, ఉపవాస ప్రార్థన వలనని వ్రాయబడుతుంది. అంటే కఠినమైన దురాత్మలైనా, కఠినమైన బంధకాలైనా, కఠినమైన శ్రమలైనా, కఠినమైనటువంటి పరిస్థితులన్నీ కూడా విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు, నీ సమస్యలకు చమరగీతం అంటే ఇక అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాటితో మీకేముండకూడదు, సంబంధం ఉండకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. నా సమస్యలు నాతో ఉన్నాయి, నా కుటుంబము ఎలాగైనా ఉండని, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే అలాగే ఏమవుతారు? కొనసాగించబడతారు. ఎలా కొనసాగించబడతారు? ఎప్పుడూ నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, క్షేమం ఉండదు. సమస్య మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? వెంటాడుతూ ఉంది. అది మన మధ్యలో నాట్యం వేస్తూ ఉంటుంది. దానికి మనం ఏమివ్వకూడదమ్మా? సమస్యలుంటే సంతోషంగా ఉంటారా మీరు? చెప్పండి. ఆర్థికమైన పరిస్థితులు మనం వెంటాడితే ఆనందంగా ఉండగలిగే సత్తు మనకు ఉంటుందా? ఈ చేతికి గాయమైంది అనుకోండి, గాయమైన చేతితో నువ్వు ఏ పనైనా చేయగలుగుతావా? లేదే. ఆ గాయమును చక్కగా కడిగి దానికి ఏం చేస్తావో? చక్కగా కట్టుకట్టి ఆ గాయాన్ని నువ్వేం చేసుకుంటావో? మాన్పుకుంటావు. అలాగే ఈ హృదయం అనేటటువంటి దానికి కలిగే గాయం, కుటుంబం అనే వ్యవస్థకు కలిగే గాయం, అపవాది మన జీవితాలను పాడు చేసే ఈ గాయములన్నీ కట్టుకోవటానికి నీవు కూడా ఏం చేయాలి? దేవుని దృష్టిలో ఆయనకి విరోధమైన పాపములన్నిటినీ కూడా కడిగి మనం ఏం చేయాలంట? కట్టుకోవాలి. అనగా ప్రార్థన అనేటటువంటి ప్రార్థన ద్వారా మన కుటుంబాలను ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. పాపమును కడుక్కోవాలి. ప్రార్థన చేత నీ భర్తను, ప్రార్థన చేత నీ బిడలను, ప్రార్థన చేత నీ కుటుంబాన్ని, ప్రార్థన చేత నీ ఆర్థిక స్థితిని, ప్రార్థన చేత నీ పరిస్థితులన్నిటినీ నువ్వేం చేయాలి? కట్టుకోవాలి. కాలికి చేతికైన గాయమునే కడిగి ఎలా కట్టుకడుతున్నావో, తునకలుగా మార్చబడుతూ నెమ్మది లేక సమాధానం లేకుండా నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నటువంటి ఆ అపవాది చేసిన గాయమును ప్రార్థనతో మన పాపములు, అపరాధములు కడుక్కుని ప్రార్థనని కట్టువేసుకుని మన కుటుంబాన్ని ప్రభువులో కట్టుకుందము గాక. హల్లెలూయా. అలా కట్టుకుంటేనే లోకములో మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మలచబడటానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. కాబట్టి మన నీతి క్రియలు కొన్ని మరుగై ఉండాలి. అలా మరుగై ఉంటేనే మరుగై ఉన్నటువంటి మన్నాను దేవుడు మనకు భుజింపనివ్వటానికి సహాయము చేస్తాడు. ఒకటి, సత్క్రియలు లోకానికి ఏం చేయబడాలి? కనపరచబడాలి. మంచి క్రియలు, మంచి మాటలు, మంచి ప్రవక్తన లోకానికి కనబడాలి. మంచి క్రియలు, నీతి క్రియలు ఏం చేయబడాలంట? ప్రార్థన కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఉపవాసం కావచ్చు, ఏమై ఉండాలంట? మరుగై ఉండాలి. ఇవి మరుగై ఉంటే పరలోకమందున్న దేవుడు నీకేం చేస్తాడంట? గొప్పగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎలా ఇస్తాడంట? గొప్పగా ఇస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అద్భుతముగా దేవుడు సహాయం చేయును గాక. అద్భుతంగా సాయం చేస్తాడు, ఆశీర్వాదకరంగా సాయం చేస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో మన ఎదుట ఉన్న పరిస్థితులను చూసి భయపడతా ఉంటాం, కలవరపడతా ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, వాటిని చూసి నువ్వు భయపడవద్దు, నిన్ను ధైర్యపరిచే బలమైన దేవుడు మనకున్నాడు. ఆ బలమైన దేవుణ్ణి బట్టి ఆదరించబడితే, ఆ బలమైన దేవుణ్ణి బట్టి మనం నడిపించబడితే, మన ఎదుట ఎన్ని పరిస్థితులు, సమస్యలు తాండవం చేసినా నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ సరాలము చేసి అక్కడ నీవు నివసించుటకు, అక్కడ నీవు నడిచి వెళ్ళుటకు, అక్కడ నీవు కూర్చుండుటకు, పరుండుటకు ఆయనే నీ కొరకు ఒక మంచి స్థలములను సిద్ధపరిచి నడిపించువాడిగా ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి. ఒక, సత్క్రియలు ఏం చేయబడాలి? లోకానికి
అందులో ఏమున్నాయి? మంచి క్రియలు, మంచి మాటలు, మంచి ప్రవర్తన. అవి ఎవరికి కనబడాలి? లోకానికి. చెప్పడమ్మా, ఏమవ్వాలి? కనబడాలి. నీతి క్రియలు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు ఏమై ఉండాలి? చెప్పండి అమ్మా, కనబడాలా? ఏమై ఉండాలి? ఈ చెయ్యి లోపల పెడితే కనబడుతుందా? అలా మరుగై ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని కనబడవచ్చు దాన ధర్మాలు, అలా అని చెప్పి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా బహిరంగంగా చెప్పి ఇతరులను మనం ఏం చేయకూడదు? తక్కువ చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రతి నీతి క్రియ మరుగై ఉంటే చూచుచున్న దేవుడు గొప్ప ఫలితాన్ని మీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం మోకరించి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.